అమెరికా ఏంటంటే రెండు ఉంటాయి. అది ఏంటంటే ఒకటి ఇజ్రాయెల్ని రక్షించాలా ఇరాన్ నుంచి, లేకపోతే తైవాన్ని చైనా నుంచి రక్షించాలా అనుకుంటే అమెరికాకి రెండు ఆప్షన్స్ అండి. ఇజ్రాయెల్నే రక్షించుకుంటుంది, ఎందుకంటే జ్యూసు తన మతానికి సంబంధించిన ఇజ్రాయెల్ రక్షించుకుంటానికే తన శక్తిని కేంద్రీకరిస్తుంది కాబట్టి తైవాన్ని చైనాకు వదిలేసే అవకాశం ఉంది. కాబట్టి చైనా ఈ విషయంలో చాలా జాగ్రత్తగా తీసుకుంటుంది. ఇంక్లూడ్ యుద్ధం మొదలైన తర్వాత కూడా ఇరాన్కి ఎక్కువ మిలిటరీ మిసైల్స్ డ్రోన్ సప్లై చేసి ఇరాన్ బలంగా ఉండేటట్టు పోరాడేటట్టు ఇది చేసిందనమాట. చూడండి, ఇప్పుడు ఇరాన్ ప్రతిఘటన శక్తి చాలా ఎక్కువ ఉంది, అది చైనా రష్యాల సపోర్ట్ వల్ల. కాబట్టి తైవాన్ మీద ఎట్టి పరిస్థితుల్లో ఒక వారం లోపు మనం తైవాన్ మీద చైనా అటాక్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దీని రక్షణకు మాత్రం అమెరికా వచ్చే ప్రసక్తి అయితే ఇక్కడ కనపడడం లేదు. ఎందుకంటే తైవాన్ని రక్షణకు అమెరికా రావడం అంటే ఎంటైర్ ఇంటర్నేషనల్గా దానికి ఉన్న శక్తినంతటిని అక్కడ పంపించాలి. అంటే ఇరాన్తో ఓటమిని ఒప్పుకోవాలి,